వెల్కమ్ టు హసీనాస్ కిచెన్. చాలా మెత్తగా ఉండే మైసూర్ పాక్ని ఎలా చేయాలో చాలా ఈజీగా ఇప్పుడు నేర్పిస్తాను పదండి. ముందుగా ఒక ట్రే తీసుకొని బటర్ పేపర్ వేసి దానికి ఘీ అప్లై చేయాలి. ఏ కొలతలతో అయితే తీసుకుంటామో అదే కొలతలతో సేమ్ అలాగే తీసుకోవాలండి. ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నూనె, నెయ్యి రెండు మిక్స్ చేసి ఎలా అయినా వేయచ్చండి. నేను ఒక గ్లాసు నెయ్యి, ఒక సగం గ్లాసు నూనె తీసుకొని చక్కగా బబుల్స్ లేకుండా చాలా బాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. అసలు చక్కగా కలిసిపోవాలన్నమాట. అలా కలిసిపోయిన తర్వాత ఒక బండి పెట్టుకొని దాంట్లో పావు గ్లాసు నీళ్లు పోసేసి 1.5 గ్లాసు చక్కెర వేయాలి. చెప్పా కదా, 1కి 1.5 కొలతలు అన్నమాట. కొలతలు కరెక్ట్గా ఉండాలి. చాలా వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే త్వరగా అవుతుంది కానీ మెత్తగా రాదనమాట. ఇలా తీగ పాకం వచ్చాక చూసారు కదా, అంత తీగ పాకం వస్తే సరిపోతుంది. దీంట్లో వేసి కలపాలి. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి మైసూర్ పాక్. అప్పుడే మెత్తగా వస్తుంది. గబగబా చేయటం, స్పీడ్గా చేయటం చేయకూడదు. మహా అయితే 7 నిమిషాలు పడుతుంది ఈ మైసూర్ పాక్ తయారవడానికి. ఈ మైసూర్ పాక్ హైదరాబాద్ మురళీకృష్ణ స్వీట్స్లో చేసేటటువంటి మైసూర్ పాక్ అనమాట. దీన్ని నేను చాలాసార్లు ప్రయత్నించి మీకోసం చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. ఇది ఇలా తయారు చేయాలన్నమాట. ఇలా స్లోలోనే చేయాలండి. ఇలా స్ట్రక్చర్ స్లోగా మారుతుంది కదా, ఇలా మారుతూ ఉందన్నమాట. ఇలా మారిన తర్వాత ఒకసారి బబుల్స్ వస్తాయి. ఇది బాండీకి అతుక్కోవటం ఎప్పుడైతే ఆపేస్తుందో అప్పుడు మనం ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. మైసూర్ పాక్ అందరు చేసేదే కదా అనుకోవచ్చు కదా. ఒక్కొక్క టైంలో ఆపామనుకోండి ఒక్కొక్క స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇంకొంచెం సేపు ఎక్కువసేపు పెట్టామనుకోండి కొంచెం గట్టి పడుతుంది. అలా ఇది మెత్తగా మురళీకృష్ణ స్వీట్ లాగా రావడం కోసం మన ప్రయత్నం ఇది. ఇలా వచ్చిన తర్వాత ట్రేలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బాండీకి అతుక్కోకుండా వస్తుంది చూసారు కదా, ఇట్లా రావాలన్నమాట. వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈవెన్గా రావడం కోసం ఏదన్నా ఫ్లాట్గా ఉండేటటువంటి ఇలా అయినా చేయొచ్చండి, లేకపోతే ట్యాప్ చేయొచ్చు. అవర్స్ వరకు అలా వదిలేయాలండి ఫ్యాన్ గాలికి. స్టాల్లో అయితే వాళ్ళకు మౌల్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఇలా తయారు చేయాలి కదా. 4 అవర్స్ తర్వాత ఇలా చూడండి, ఇలా 4 వైపులా కొంచెం లూజ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలు చేసుకోవడమేనండి. వాళ్ళ దగ్గర అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. కానీ మనకు స్ట్రక్చర్ వచ్చింది, మనం చక్కగా చాలా స్లోగా చేసుకున్నట్లయితే అదే టేస్ట్, అదే స్ట్రక్చర్ని మనం పొందొచ్చు. ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ముక్కలుగా మన ఇష్టం వచ్చిన సైజులో మన ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేస్తున్నాను నేను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను ఒక ముక్క తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో, ఎంత మెత్తగా వచ్చిందో. ఇంకా పర్ఫెక్ట్ అయిన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.